హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ప్రజెంట్ మనకి ఇంటర్లింక్లో 2 మేజర్ ఇన్ఫర్మేషన్లు అయితే ఈ వారం దాకా అయితే ఉన్నాయి. అంటే ఈ వారంలో రానున్నాయి. కొన్ని ఏమో ఎక్స్టెండ్ చేయబడ్డాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అని చెప్పి నేనైతే చెప్తున్నాను. బేసిక్గా ఫస్ట్ వచ్చేసి మనకి టాప్ 51 సెలబ్రేషన్ ఉంది కదా, అది నార్మల్గా అయితే మనకి ఫిబ్రవరి 28 దాకా అండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంకో 10 డేస్ పెంచారంటే మార్చి 10 దాకా పెంచడం జరిగింది. దీనివల్ల మనకి ఏమైనా నష్టం అంటే నష్టమే లేదండి. కొంతమంది ఎవరైతే యూజర్ని జాయిన్ చేసుకోలేకపోయాలో వాళ్ళు యూజర్స్ జాయిన్ చేసుకోవడం అనేది వాళ్ళకి ఒక ఆప్షన్ అనేది వచ్చినట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు వాళ్ళకి దాంట్లో కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు కదా, బాక్సులు ఇచ్చారు కదా, ఆ బాక్స్లో ఓపెన్ చేస్తే దాంట్లో హెచ్ఏఎస్ స్కోర్ ఉంటుంది, ఇంటర్లింక్ వీసా కార్డు కానివ్వండి, అలాగే కొన్ని డాలర్స్ కూడా వాళ్ళకి గిఫ్ట్ ప్యాకింగ్గా వస్తాయన్నమాట. కాబట్టి ఇంకా అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరినైనా జాయిన్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా జాయిన్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు కొద్దిగా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి కేవీ సార్ అయితే అఫీషియల్గా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగిందండి. ఈ పోస్ట్ మీనింగ్ ఏంటంటే త్వరలో మనకి క్యూరియేట్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు అన్నమాట. ఓకే, క్యూరియేటర్. ఓకే, క్యూరియేటర్ అంటే మనకు అర్థమయ్యే భాషలో మనం క్యూరేటర్ అని చెప్పి ఇచ్చారన్నమాట. క్యూరేటర్ అనేది దేనికి సంబంధించిందంటే మనకి అధికారికంగా కొంతమందిని క్యూరేటర్ల కింద చేసుకుంటారు. దానికి కూడా వాళ్ళకి ఒక వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. ఆ వ్యక్తులకి వెరిఫికేషన్ అనేది అయిన తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళకి, అంటే ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళకి వీళ్ళు వెరిఫికేషన్ చేసే విధంగా, అంటే మనకు పైలో ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగానే ఇందులో కూడా క్యూరియేటర్ అనే కొంతమందికి అయితే వీళ్ళు కేవైసీలు చేసి వాళ్ళకైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఎనబుల్ చేస్తారన్నమాట. అది కూడా అందరికీ కాదు, కొంతమందికి అవకాశం ఉంటుంది. అంటే అందరూ పెట్టుకోవచ్చు, బట్ దాంట్లో ఎంతమందికి ఇస్తారని తెలియదు. ఇది కూడా ఏ గ్లోబల్ లీడర్లకో కమ్యూనిటీ బిల్డర్లకు ఎవరు, సాధారణమైన యూజర్లు ఎవరైనా సరే ఇందుకు అర్హులన్నమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే ఈ వారంలో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా వస్తుందని కేవీ గారే పెట్టారు. కాబట్టి కంపెనీ కోర్ మెంబరే పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఈ క్యూరియేటర్ అనే ఆప్షన్ అయితే మనకి ఖచ్చితంగా రానుందన్నమాట. కాబట్టి ఈ మార్చి 10 జరగబోయే ముఖ్యమైన దాంట్లో ఇది కూడా ఒకటి. అలాగే రెండోది వచ్చేసి మనకి టాప్ 51 సెలబ్రేషన్ ఉంది కదా, ఇది కూడా పొడిగించబడింది. ఆల్రెడీ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఓకేనండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటర్లింక్లో వచ్చే అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అలాగే మీ టీం మెంబర్స్తో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండమని చెప్పండి. అలాగే ఎవరైతే కాయిన్స్ అనేవి పోయాయని బాధపడుతున్నారో లేదా జీరో అయిపోయాయని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కంపెనీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక ఆప్షన్ అనేది ఇచ్చింది. మనం చాలాసార్లు చెప్పుకున్నమాట. మీరు 28 సైకిల్స్, 28 రోజులు కూడా అవసరం లేదండి. ప్రజెంట్ 28 సైకిల్స్, ఒక్క సైకిల్ కూడా మిస్ చేయకుండా, అంటే ఎగ్జాంపుల్కి ఒక రోజుకి 6 సైకిల్స్ ఉంటాయి. అంటే ఒక 4 సైకిల్స్ మీరు, అంటే 4 సార్లు మీరు క్లెయిమ్ చేసుకుంటే కాయిన్స్ని, ఒక సైకిల్ అనేది మీకు బ్యాక్ వస్తుందన్నమాట. అలాగే 8 సార్లు చేసుకుంటే 2 సైకిల్స్. అలాగా మీరు మొత్తం మీద 28 సైకిల్స్, ఒక్క సైకిల్ కూడా మిస్ అవ్వకుండా చేస్తే మీకు పోయిన కాయిన్స్ అన్నీ కూడా, అంటే మీకు జీరో అయిపోయిన కాయిన్స్ అన్నీ కూడా 99% రిటర్న్ బ్యాక్ వేస్తామని చెప్పి ఇంటర్లింక్ వాళ్ళు చెప్పారు. ఇది గుడ్ న్యూసేగా ప్రతి ఒక్కరికి. ఎవరైతే చేసి మానేశారో లేకపోతే కొన్ని కారణాల చేత చేయలేకపోయారో వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూసే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ రివర్స్ బర్నింగ్ మెకానిజాన్ని యూజ్ చేసుకొని మీ కాయిన్స్ అన్నీ కూడా వెనక్కి తెచ్చుకోవచ్చు. ఇంకా కొంతమందికి అక్కడ జీరో అని కనిపిస్తుంది, దానివల్ల కూడా టెన్షన్ పడుతున్నారు. ఏంటి మాకు రివర్స్ బర్నింగ్ మెకానిజం ఆప్షన్లో జీరో కనిపిస్తుంది అంటున్నారు. అంటే కొంతమంది కాయిన్స్ కనిపిస్తున్నాయి, కొంతమందికి జీరో కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే మీ కాయిన్స్ పక్కన ఐటీఎల్జీ రివర్సబుల్ అని ఉంది కదా, రివర్సబుల్ అనే దగ్గర జీరో కనిపిస్తే మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఎటువంటి బర్నింగ్ హిస్టరీ లేదు కాబట్టి అక్కడ జీరో కనిపిస్తుంది. ఎవరికైతే బర్నింగ్ హిస్టరీ ఉందో, అంటే ఎవరికైతే కాయిన్స్ అనేవి పోయాయో వాళ్ళకి మాత్రమే అక్కడ కాయిన్స్ ఎన్ని పోయాయని కనిపిస్తే ఆ కాయిన్స్ వాళ్ళు వెనక్కి తెచ్చుకోవచ్చు. ఎవరికైతే కాయిన్స్ బర్నింగ్ అవ్వలేదో వాళ్ళకి కాయిన్స్ పోలేదు కాబట్టి జీరో కనిపిస్తుంది. ఇప్పుడు నాకు కూడా జీరో కనిపిస్తుంది, ఎందుకంటే ఒక్క బర్నింగ్ హిస్టరీ కూడా లేదన్నమాట. ఓకే, కాబట్టి మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మైనింగ్స్ అనేవి పర్టికులర్గా క్లారిటీగా 6 మైనింగ్స్ చేసుకోవడానికి ప్రయాణం చేయండి. ఎవరైతే బర్నింగ్ అయిపోయినాయో వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా ఎంత ఎక్కువ మైనింగ్ చేసుకుంటే అంత మీకు వెరిఫికేషన్ కాయిన్, అంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ త్వరగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదన్నా వస్తాయి కానీ కొద్దిగా లేట్ అవుద్ది అంతే. నార్మల్ పీపుల్కి మీకు కొద్దిగా తేడా ఉంటుంది అన్నమాట. అంటే రేషియో ఉంటుంది కదా, డైలీ మైనింగ్ రేట్ అనేది మినిమం 98% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి త్వరగా కాయిన్స్ వస్తాయి. అలాగే గ్రూప్ మైనింగ్ రేట్ కూడా 100% ఉన్న వాళ్ళకి త్వరగా వస్తాయి అన్నమాట. అలా కాకుండా మీకు బర్నింగ్ హిస్టరీ ఉన్న, డైలీ మైనింగ్ రేట్ అనేది సరిగ్గా లేకపోయినా, లేదా గ్రూప్ మైనింగ్ రేట్ అనేది సరిగ్గా లేకపోయినా సరే కొన్ని కాయిన్స్ అనేవి కొద్దిగా లేట్గా వస్తాయి కానీ కొద్దిగా లేట్గా వస్తాయి అన్నమాట. ఓకే, కాబట్టి ఈ క్యూరియేట్ ప్రోగ్రాంలో ఎలా పాల్గొనాలి ఏంటి అనేది మనకి ఇంకా
అఫీషియల్గా అది వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందామని. ప్రజెంట్ ఏంటంటే క్యూరియేటర్ ప్రోగ్రామ్ అనేది ఈ వీక్లో, అంటే ఈ నెల స్టార్టింగ్లో ఈ 10 రోజుల లోపే మనకి స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే ఈ క్యూరియేటర్ ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే కేవైసీ ఉంటుందా, అంటే ఆధార్ కార్డులు, పాన్ కార్డు లాంటివి ఏమైనా అడిగి తీసుకుంటారా, లేదంటే నార్మల్ యూజర్కి కూడా అడుగుతారా అనేది డౌటు. అడగరని కొంతమంది అంటున్నారు, అడుగుతారని కొంతమంది అంటున్నారు. అది ఏంటి వాస్తవం అనేది మనకి క్యూరియేటర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాతే అసలు ఈ వెరిఫికేషన్ ఏంటి, హడావిడి ఏంటి అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను మళ్ళీ మీకు షేర్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, వాటిపైన ఒక వీడియో చేయడానికి అయితే ప్లాన్ చేద్దాం. ఓకే, వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్స్ ఇచ్చాను. అలాగే కుదిరినంత వరకు మన వాట్సాప్ ఛానల్లో, టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.